కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండేటోడిని, హైదరాబాద్లో వండుకుంటూ జాబ్ చేసేటోని, ప్రైవేట్ ఉద్యోగం చేసిన నేను ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అది సార్ చేసిన పథకాలు నీళ్ళను చూసి సార్ నిజంగా నేను నాకున్న 4 ఎకరాల భూమిని దున్నుకుందామని ఊరికి వచ్చి మా నాన్నతో ఉంటున్నా. కానీ ఏనాడు కూడా నాకు కరువు రాలే. నిమ్మలంగా దున్నుకుంటున్నాం, పొలం వేసుకుంటున్నాం, మాకు బాగానే ఉన్నది. కానీ లాస్ట్ ఇయర్ ఎండిపోయింది. మళ్ళీ ఈ ఇయర్ వచ్చేసరికి కూడా ఒక్క నీళ్ళ చుక్కలేదు. మాది వాస్తవానికి ఏంటంటే సింగరాజపల్లి చెరువు కింద మా నీళ్ళు, మాకు బోర్లు లేవు, బావులు లేవు. అక్కడ ఆ చెరువు నిండిందంటే మాకు రెండు కార్లు అంటే సంవత్సరం పంట వండేది, ఆ ఊళ్ళకి కానీ మా ఊళ్ళకి కానీ. కానీ మాకు ఒక్క చుక్క నీళ్ళు లేవు సార్. లాస్ట్ ఇయర్ అయితే మాకు నిర్మాల నుండి మన మడిపడిగ నుంచి మాసనపల్లి దాకా చెర్ల నీళ్ళు పట్టి ఆవుడలు కూడా బతికి గుండాల మండలం అది, అక్కడ దాకా నీళ్ళు పోయినాయి సార్ మాకు అది. కానీ ఈసారి ఒక్క చుక్క నీళ్ళు లేవు మాకు. వాగే ఎండిపోయింది, మా చిన్న వాగు కూడా ఎండిపోయింది, చెరువు ఎండిపోయింది. అక్కడున్న ఆ చెరువు కింద ఉన్న రైతులందరూ మేము 4 ఎకరాలు వేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్లీ 2 ఎకరాలే వాడుతుంది, 2 ఎకరాలు ఎండిపోయింది సార్. ఏం చేయలేదో అర్థం కాలే, ఒక ఏడుపు ఒకటే. ఆఖరికి బంగారం కూడా కుదబెట్టి కూడా పెట్టుబడి పెట్టినాం మేము. ఈ తెలంగాణ వచ్చినాక బాగుపడతాం, ఉద్యోగాలు వచ్చినా సరే రాకున్నా సరే అనే ఉద్దేశంతో వచ్చి రైతు నాకున్న భూములు రైతుగా నేను దున్నుకొని బతున్నా. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మరీ ఘోరం అయిపోయింది సార్. ఒక్క నీళ్ళ సుక్కలేదు మాకు. కానీ రైతు బంధు వచ్చేది, రైతు బంధు కూడా రాలే ఈసారి. ఒక రైతు బంధు రాలే, కనీసం ఏ పథకాలు కూడా అమలు అవుతలేవు. మాకు రుణమాఫీ కూడా కాలే, ఇంతవరకు కూడా రుణమాఫీ కూడా కాలే. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే బ్యాంక్ అంటాడు, బ్యాంక్ అయినా అంటాడు మేము లిస్టు పంపించినా మీ పేరు రాలేదని అంటాడు. మరి నువ్వు చేసినా అని చెప్పుకుంటేవి వీడికి వచ్చే వరకు మళ్ళీ రుణమాఫీ లేనే లేదా? మరి ఎవరిని అడగాలి మేము ఎవరిని అడగాలి సార్? మేము ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇక మేడం పోయా అమెరికాలో ఉంటుంది, పంట వండేటప్పుడు ఏమో ఆడున్నది, పంట ఎండిపోయినాక వచ్చి నీళ్ళు తెప్పంటే ఏడుంటుంది సార్. ఇక్కడ మా దయాకర్ రావు సార్ ఉన్నప్పుడు వద్దు సార్ మాకు నీళ్ళు అన్నాం మేము, మాకు నీళ్ళు ఆపండి సార్, మాకు వద్దు లెందుకు పంపించండి సార్ అన్నాం. కానీ అట్నే వచ్చేసినాయి మాకు నీళ్ళు, వద్దని మొత్తుకున్నాం. కానీ ఈసారి కావాలంటే కూడా ఒక సుక్క నీళ్ళు వస్తలేవు మాకు. ఎవరు చెప్పుకోవాలి సార్? మళ్ళీ మేము పట్నం వలసపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ భార్య బిడ్డలు పట్టుకొని పట్నం పోయి మళ్ళీ బతకాలి మేము అందరం పోయి. అవి అంత కరువు కాలం వచ్చింది. ఇది ప్రజాపాలన. మళ్ళీ చెప్పుకున్నది ప్రజాపాలన, చేసేది కరువు కాలన సార్. మాకు ఈ పంట నష్టం కింద మాకు కేసీఆర్ సారు ముందుండి మాకు పంట నష్టపరిహారం నలిపేయాలని కోరుతున్నాం సార్. దయాకర్ సార్, దయచేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్.